ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టే వందనాలు. దేవుడు నాకు మీతోటి ఆయన మాటలు పంచుకోవటానికి శ్రేష్ఠ సమయాన్ని ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, ఈ భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడవు తండ్రి. నీవు నీ స్వరూపాన నేల మట్టితో ఆది దంపతులైన ఆదామును చేసిన దేవుడవు తండ్రి. నీవు వారిని నుండి వచ్చినటువంటి సంతానములో ఒకరిగా నన్ను మీరు చేర్చి మీ యొక్క చిత్తానుసారాన్ని నెరవేర్చుతున్నారు తండ్రి. మీరు ఓ తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. నేను ఎలా సిద్ధమే తండ్రి. మీరు నాకు కావలసినటువంటి ఆత్మీయ ఆలోచనలు కలగజేసి తండ్రి, మీ సంఘస్థులతో మాట్లాడండి తండ్రి. మాట్లాడువాడును నేను కాను తండ్రి, మీరే కనుకొనేది తండ్రి. తండ్రిదేవ, కుమారదేవ, పరిశుద్ధాత్మదేవుడా, నల్లమైన మేమును మీ యొక్క బిడ్డలమైన మేమును ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని మీరు చెప్పినట్లుగా తండ్రి, మీ యొక్క ప్రేమ సందేశాన్ని మాకు అనుగ్రహించి అందించండి తండ్రి. మాట్లాడటకు నేను సిద్ధంగా ఉన్నాను, వినుటకు మీ యొక్క సంఘస్థులు సిద్ధపడి ఉన్నారు తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, మనము ఈరోజు ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్పేటువంటి మాటలేనండి. కొత్తవైనటువంటి నా దగ్గర ఏముండవు. ఎందుకంటే మనము కొత్తగా జన్మించి కొత్త నిబంధన వాక్యానుసార జీవితం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. పాత నిబంధన అనుసారంగా కాదు, నీ యొక్క పాత జీవితానుసారం కాదు. నా ఒక పాత జీవితము పాత అనుసారం ఉంది, కానీ నేను దాన్ని అనుసరించట్లేదు. కొత్తలోనే ఉన్నాను నేను. కాబట్టి నీవు కూడా కొత్తలోనే ఉండాలి. అనగా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలైనటువంటి వారికి 2 గ్రంథాలు ఇచ్చాడు. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ పాత నిబంధన తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు జనులకు ఇచ్చాడు. ఈ యొక్క కొత్త నిబంధన ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్న 4 మూలలో ఉన్నటువంటి దేశాలకు ఇచ్చాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు కొత్తది ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించి నన్ను నీ తల్లి గర్భంలో సృష్టించి నా ఉమాసాలు కాపాడి నేలన పడినది మొదలుకొని చివరి క్షణం వరకు కాపాడే దేవుని గురించే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు శ్రద్ధగా దేవుని వారికి వర్తమానాన్ని విని విశ్వసించాలని దేవుడు తెలియకొస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదేనండి. అది ఈ ప్రపంచంలో దేవుని ప్రజలైనటువంటి వారిని
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ఎరుగునటువంటి వారు చేస్తున్నటువంటి ఒక అతసాక్షి అనబడినటువంటి అంశంలో ఉన్నాం. అంశము దేవునికి సాక్షిగా మరణించుట దేవునికి సాక్షిగా మరణించుట గొప్ప భాగ్యము అనేటువంటి అంశమండి. దేవునికి సాక్షిగా మరణించుట గొప్ప భాగ్యము. దేవుని అంటే తెలియనటువంటి ఒక అన్యాజనులు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి గురించి చెప్పేటువంటి దేవుని ప్రజలను వారి యొక్క కుయుక్తతో చేసుకున్నటువంటి అనేకమైనటువంటి ఆచారాల్లో ఉన్నటువంటి వారండి. ఒక ఆచారం కాదు, చాలా ఆచారాలు. మానవునికి దేవుడు ఎప్పుడైతే సాతానికి అప్పగించేశాడో ఆ యొక్క సాతానుడు వాడికి ఇచ్చినటువంటి ఆ ఒక కుయుక్తి చొప్పున వాడికి ఇష్టం వచ్చినటువంటి ఆచారాలు అనుసరిస్తూ ఉంటాడండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఆచారాలు ఉన్నాయి. కానీ అనుసరిస్తున్నారు ఈ ప్రపంచం మొత్తం మీద. కానీ ఒకటి మాత్రం ఉంది, అది ఏమిటంటే ఈ భూమి పైన 110 దేశాలు ఉంటే 100 దేశాలు క్రిస్టియన్స్, 10 దేశాలు హిందువులు. అంటే దేవుడు అంటే ఎరగని వారంట. కానీ ఆల్రెడీ దేవుడు అంటే వారికి తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుడు ఎలా ఉంటాడో తెలుసు, దేవుడు ఏమి చేస్తున్నాడో తెలుసు. కానీ వారు సాతాను యొక్క బంధకంలో ఉండి దేవుని ప్రజలను హింసిస్తూ ఉంటారంట. ఇది సహజంగా దేవుడు చెప్పినటువంటి విధానమేనండి. కాబట్టి మనం శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. సహోదరులారా, దేవుని సంగమా, మనం ఇప్పుడు ఉన్నటువంటి అంశము దేవునికి సాక్షిగా మరణించుట గొప్ప భాగ్యము. ఈ మోషేకి గొప్ప భాగ్యము. ఎవరైతే జనుల ఎదుట నా దేవుడు మృత్యుంజయుడు, నా దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తన రక్తాన్ని, తన ఒక ప్రాణాన్ని జలబెట్టి మరణించి సజీవుడిగా నిరూపించుకున్నటువంటిది సృష్టికర్త అయిన దేవుడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒప్పుకోవాలంట. నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎలా ఒప్పుకుంటున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒప్పుకుంటున్నా. దేవుడు అవకాశం ఇస్తాడు, ఇచ్చినప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు పలాని చోట నీవు వెళ్ళి ఇలా చెప్పు అన్నాడు అనుకో, చెప్తే ఏం చేస్తారు? స్పాట్ చంపేస్తారు. కానీ దేవుడు ఆయన అనుకున్నటువంటి పనులు జరగాలంటే ఒక విధానాన్ని చూపిస్తాడనమాట. ఆ విధానం కొరకు మనం వెయిట్ చేయాలి. ఆ విధానాన్ని దేవుడే మనకు చూపిస్తాడు.
ఇప్పుడు నాకు దేవుడు చూపించాడు, నేను మీతో పంచుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, మీ వద్ద బైబిల్ ఉంటే, బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి వాక్యాన్ని జ్ఞానించండి. ఈ భూమి పైన మొట్టమొదటి దేవజనుని యొక్క రక్తము చిందింపబడుట ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయీను అనబడినటువంటి వాడు తన తమ్ముడైనటువంటి హేబేలును చంపుట. ఈ యొక్క 4వ అధ్యాయం మీరు చదువుకుంటే మొత్తం మీకు తెలుస్తుంది. వాడు చంపి వాడి చేతుకున్నటువంటి ఒక రక్తాన్ని కడుక్కొని ఏమి ఎరగనట్టుగా పైపట్టేసుకొని నించుంటే సరిపోయింది అనుకున్నాడేమో. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, కయీను మీ తమ్ముడైనా హేబేలు ఎక్కడున్నాడు ఏంది అని అడిగితే, నేనేమన్నా కాపలినా వాడికి, నాకు తెలియదు పో అంటున్నాడు దేవునితోటి. ఆల్రెడీ వాడు చంపటం దేవుడు చూశాడు. ఆల్రెడీ అన్యాయుడా, నీ యొక్క మాటలను దేవుడు రాస్తున్నాడు, నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు. తప్పించుకొని పోలేవు. ఏ నరుడు తప్పించుకొని పోలేడు. స్త్రీ అయినా పురుషుడైనా వారికి తగిన ప్రతిఫలము ఉంది. వారికి తగిన ప్రతిఫలము ఉంది. కాబట్టి తెలుసుకొని వాక్యానుసార జీవితం జీవించు. ఈ యొక్క దుష్టుడైన కయీను దేవుని యొక్క ఇష్టానుసారుడైనటువంటి దైవ సేవకుడైనటువంటి హేబేలును చంపి ఆమెకు చంపినటువంటి స్థలాలు కారినటువంటి ఆ ఒక రక్తం అంట మొరపెడుతుందంట దేవుని తోటి. అయ్యో ప్రభువా, నేను నీతి న్యాయంగా జీవించానే, నీకు నేను లోబడ్డానే, నువ్వు చెప్పినట్లుగా నేను నడిచానే, నా తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని ఈ క్షణం వరకు నేను నీ యొక్క చిత్తానుసారంగానే ఉన్నానే, కానీ దుష్టుడు నన్ను చంపాడే అని చెప్పి ఆ ఒక రక్తము మొరపెడుతుందంటండి. ఆ ఒక హేబేలు గురించి BC అయిపోయింది, ADలోకి వచ్చాం. కొత్త నిబంధన మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చదువుకోండి. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము 27వ అధ్యాయము క్రీస్తుపురములో మొదటి మరణము హేబేలు క్రీస్తు శకం 1వ శతాబ్దములో మొదటి మరణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తుపురములో హేబేలు రక్తము మొదలుకొని ఈ యొక్క క్రీస్తు శకము ఈ యొక్క 2025వ సంవత్సరము 4వ మాసము ఈ యొక్క దినాన ఎందరైతే క్రీస్తు సాక్షిగా మరణిస్తున్నారో ప్రతి ఒక్కరి లెక్క సంతృప్తి అవ్వాలంట. దానికి కూడా ఒక లెక్క ఉంటుందండి.
నువ్వు నేను అనుకున్నట్టు కాదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి ఒక్క క్రియకు ప్రతిఫలం ఉంటుంది. పిల్లవాడిని స్కూల్లో చేరిస్తే పాస్ అవ్వాలంటే వానికి పాస్ మార్కు ఉంటుంది. ఒక మార్కు తగ్గినా ఫెయిల్ అవుతాడు, ఒక మార్కు పెరిగినా పాస్ అవుతాడు, లేక కరెక్ట్ మార్కు వచ్చినా పాస్ అవుతాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాక్షిగా మరణించడానికైనా ఈ మోషే సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, అదేవిధంగా సువార్తికుడు లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 51వ వచనములో కూడా ఉంటుందండి. హేబేలు గురించి, బరకే కుమారుడు జకర్యా గురించి పాత నిబంధనలు హేబేలు మొదలుకొని ఎందరైతే దేవుని ప్రజలు మరణించారో వారందరి లెక్క కొత్త నిబంధనలు క్రీస్తుని మొదలుకొని ఎందరైతే మరణిస్తున్నారో వారి అందరి లెక్క స్పష్టంగా రాసినాయండి బైబిల్ లేఖనాలు. నేను నా సొంతగా చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. బైబిలే మనకి తెలియపరిచేది దేవుని యొక్క కార్యాలు. నీకు నాకు తెలియవు, బైబిలే తెలిసేది. ఎందుకో తెలుసా? ఆది యందు వాక్యము నిరు, వాక్యము దేవుని అయి ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు వంటి ఆయన. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాక్షులైనటువంటి వారు అపొస్తలులలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించి ఎక్కువ గ్రంథాలు రాసినటువంటి ఆయన యోహాను గారు రాసినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము, పద్మసుదీపాన ఆత్మవాసుడై ఈ యొక్క ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము కొత్త నిబంధన ఆత్మ సంబంధము పరిచర్య 5వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం చివరి వరకు నేను జ్ఞానించాలని ఆశపడుతున్నాను. మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. నేను చదువులేని వాడిని, నేనే కాదు, నా తల్లిదండ్రులు చదువుకోలేదు, నా తాతలు చదువుకోలేదు. నాకు దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి మీకు పంచుకుంటున్నాను. ఒకవేళ తప్పు ఒప్పులు పొల్లు ఉంటే నా దేవుడు నన్ను క్షమిస్తాడు, మీరు నన్ను క్షమించండి. వాక్యం ధ్యానించుకుందాం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు, అంటే ఈ ముద్రల గురించండి అంశము, ముద్రలో విప్పబడుట 6వ అధ్యాయం అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతున్నాను 11 చివరి వరకు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తమ ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని.
వారు అంటున్నారండి, దేవుని వాక్యము నిమిత్తమును తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచుతిని. వారు మాట్లాడుతున్నారండి. వారు నాదా సత్యస్వరూపి, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, వేందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూందు అని బిగ్గరగా కేక వేసిరి. దేవుని వాక్యము నిమిత్తము తమిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి యొక్క ఆత్మలు అంటండి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే క్రీస్తుపురం అయిపోయిందండి. క్రీస్తు శాఖంలోకి వస్తున్నాం. క్రీస్తుపురములో అయిపోయింది, క్రీస్తు శాఖంలోకి వస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కానుండి మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంతృప్తి యగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్వసింపవలెనని వారితో చెప్పబడెను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. స్టార్టింగ్ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఆయన నుండి ఆయనకు సాక్షులైనటువంటి వారు అపొస్తలులు, సంఘ పెద్దలు, సువార్థికులు ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద క్రిస్టియన్స్ దేశాల్లో కూడా దేవుని యొక్క సేవకుల్ని చంపడం సహజము. ఎందుకంటే పాత నిబంధన కాలంలో హేబేలు దేవుని యొక్క బిడ్డే, నీతిపరుడే, దేవుణ్ణి స్తుతించేటువంటి వాడే, కానీ చంపబడ్డాడు. ఆ తర్వాత ప్రవక్తల కాలం వచ్చింది. ప్రవక్తల కాలంలో ఏలియా గారు తెగించి మాట్లాడుతున్నాడండి దేవునితోటి. ఏమని? ప్రభువా, ఈ యొక్క జనులు మీ ప్రవక్తలందరినీ చంపేశారు, నేను ఒక్కనే మిలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది సహజంగా చంపుతూనే ఉంటున్నారు, కానీ ఎందుకు చంపుతున్నారు? చంపాల్సిన అవసరం ఏమిటి? చంపటం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి? చనిపోవడం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవాడే నిజాయితీ కలిగిన క్రైస్తవుడు. అది తెలుసుకోకపోతే నిజాయితీ కలిగినటువంటి అదే క్రైస్తవుడు అంటే బోధించేవాడిని వస్తుంది, వినేటువంటి వారిది వస్తుంది, అందరిది వస్తుందండి. స్త్రీ అని పురుషుడే లేదు, అందరూ వస్తారు. ఏమిటండి? బలిపీఠము కింద ఆయన వాక్యము నిమిత్తము వధింపబడినటువంటి వారంట
ఆ తర్వాత క్రీస్తు శాఖములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఈ క్షణం వరకు ఎందరైతే క్రైస్తవులు, ఎందరైతే దేవుని బోధకులు, ఎందరైతే విశ్వాసులు, ఎందరైతే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించేటువంటి వారు, స్త్రీలే కానీ పురుషులే కానీ, వారిని చంపేటువంటి వారు ఎవరు? ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆయన ఒకడు ఉన్నాడు అని తెలియని వారు, అన్యాయజనులు, అన్యాచారాల్లో ఉండేటువంటి వారు, ఒకటి కాదు రెండు కాదండి, అనేకమైనటువంటి ఆచారాలు ఉంటాయి వాళ్ళకి. వారి యొక్క క్రియలు బహు ఘోరమైనటువంటి అంట. క్రైస్తవుడు అని చెప్పుకునేటువంటి వాడు కూడా నామకార్థ క్రైస్తవుడిగా ఉండేటువంటి వాడంట. మనలోనే ఏర్పడతారంటండి, ఎక్కడి నుండి కూడా రారు. ఒక మాటతో చెప్పాలంటే మనలోనే ఏర్పడతారు. ఏమని, ఏ విధంగా ఏర్పడతారు? చెడు గుణంగా. చెడు గుణము ఎవడికైతే పుడుతుందో వానిని దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. సాతానుకు అప్పగించినటువంటి వాడికి చెడు గుణం పుడుతుంది. ఈ చెడు గుణం పుట్టినటువంటి వాడు చెడు కార్యాలు చేసేటువంటి వాడు. ఈ చెడు గుణం పుట్టినటువంటి వాడు వాని యొక్క ఇష్టానుసారమైనటువంటి చెడు కార్యాలు చేసేటువంటి వాడు మనలోనే ఉంటారండి. బయట సంగతి చెప్పాలంటే బయట వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాశనమునకు పోవు ద్వారము బహు వెడల్పైనది, దానిలో ప్రవేశించేటి వారు అనేకులు. రక్షణకు పోయేటువంటి మార్గము చాలా క్షయిచితమైనది, ఇరుకైనది. దీనిలోనికి కనుకొని దానిలోనికి అనుసరించేటువంటి వారు కొద్దిమంది ఏనంటండి. మరి నువ్వు కొద్దిమందిలో ఉన్నావో అనేకుల్లో ఉన్నావో అది నీ ఇష్టం. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తుకి హతసాక్షిగా ఈ మోషే మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా అడ్రస్ కూడా చెప్తాను, రాసుకోండి. నేను లేనప్పుడు ఎవరో నా ఇంటికి వచ్చి అడ్రస్ అడిగిపోయారంట. పాస్టర్ అని వేరే ఫోటోలు చూపించిపోయారంట. నువ్వు ఫోటోలు కాదు కానీ గన్నులు కత్తులు తీసుకొని వచ్చినా కానీ ఈ మోషే రెడీగానే ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు చేత? యేసుక్రీస్తే నా దేవుడు కాదు అని నువ్వు నన్ను చంపుతానంటే వేసుకొని వెళ్ళిపోమంట. ఎందుకంటే లెక్కలో చేరడానికి, ఆ లెక్కలో చేరితే గొప్ప ధన్యత ఉందంట. దానికి ఒక విధానం ఉంటుంది. అంటే విధానం అంటే ఒక దాన్ని ఏందో అంటారు, ఘనత ఉంటుందటండి. ఘనత అంటే ఏంటో కొద్దిగా చెప్పమంటారా? 2 విషయాలు చెప్తాను. ఇక్కడే కొన్ని ప్రోగ్రామ్స్లలో జరుగుతూ ఉంటాయండి. ఘనత అనగా లేకపోతే దేనికిలే, ఇవన్నీ మనకి చెప్పాలంటే కొంచెం టైం ఎక్కువ అవుద్ది. ఇప్పటికే చాలా టైం అయింది. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. నేను క్రీస్తు సాక్షిగా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మన పాస్టర్
ప్రవీణ్ ప్రగడల సహోదరుడు బెదర్ గత మాసంలో మరణించటం మనం చూసాం. ఏ విధమైనటువంటి మరణమైనా కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇక కుటుంబ సభ్యులైనా కానీ ఆయన అనుసారులైనా కానీ మన్నైనది మొన్నలో కలిసిపోతుంది. ఆత్మ అనేది దేవుడు మనకిచ్చినటువంటి దీపము. ఆత్మ అయినటువంటిది దేవుని వద్దకు చేరుతుంది. ఇక పగడాల ప్రవీణ్ అన్న సహోదరుడు పాస్టర్ గారు దేవుని వద్దకు వెళ్ళాడు, లెక్కలో చేర్చబడ్డాడు. అర్థమైందా? కాబట్టి తన ఒక కుటుంబ సభ్యులే కానీ తన ఒక అనుసారులైనా కానీ మనము దేవుని వద్దకు వెళ్ళాడని మనం ఒక ప్రార్థనలు, నడవళ్ళు, మాటల్లో ఓర్పు, శాంతి, సహనము కలిగి జీవించాలని మనం చేస్తున్న చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడా, మీరు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్ఠ సమయం అన్న తండ్రి, మీకు సాక్షిగా మరణించడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. నేను సిద్ధమే తండ్రి. మీ కుమారునికి సాక్షిగా నేను ఈ లోకములో జనుల ఎదుట ఆయనను ఒప్పుకొనివాడు నా తండ్రి. దైవదూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అని చెప్పినటువంటి ఆయనే నా దేవుడని, ఆయనే నా రక్షకుడని, ఆయనే నాకు జీవాధిపతి అని, ఆయనే నాకు సర్వమని నేను నమ్మి ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు మీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడిన మాటల్లో ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే నన్ను క్షమించండి తండ్రి. అదేవిధంగా సంఘస్థులు నన్ను క్షమిస్తారు తండ్రి. మరలా నేను మీ యొక్క సంఘస్థులతో పంచుకోవటానికి సదవకాశాన్ని మీరే నాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.